వెల్కమ్ టు మైరా మీడియా. రామ్ గోపాల్ వర్మ గారు లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎప్పుడు దాన్ని చూసేద్దాం అని చెప్పేసి ఎంతోమంది చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే రిలీజ్ అయిన 2 ట్రైలర్లు కూడా ఆ లెవెల్లో ఉన్నాయి. మరి కానీ వర్మ గారు మాత్రం ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా జనాలకి ముందు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు అనే టాక్ వినిపించింది. ఇక నిన్నటితో ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ఎలక్షన్స్ తేదీ కూడా రిలీజ్ అయిపోయింది, ఏప్రిల్ 11. ఇప్పుడు ఈయన ఈ సినిమాని మార్చి 22న థియేటర్లోకి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. అది ఎప్పటి నుంచో జరుగుతున్న చర్చే. కానీ ఇక్కడ వర్మ గారు ఒక సెంటిమెంట్ని ఫాలో అవుతున్నారండి. ఏంటి అని అంటే మార్చి 22 సినిమా రిలీజ్, ఏప్రిల్ 11 ఎలక్షన్స్ డేటు. ఈ సినిమా ఫస్ట్ షో ఉదయం 12 గంటలకి పడుతుంది. సో 22, 12, 11 ఈ మూడింటిని కనుక కూడితే 9 సంఖ్య వస్తుందంట. అది కూడా మన పెద్ద ఎన్టీఆర్ గారు ఉన్నారు కదా, ఆయనకి చాలా లక్కీ నెంబర్ అంట. సో ఆయన ఆశీస్సులు ఉంటాయి కాబట్టి సినిమా ఆటోమేటిక్గా హిట్ అయిపోతుందని చెప్పేసి వర్మ గారు అభిప్రాయం చేశారు. ఈ విషయాన్ని కాసేపటి క్రితం కూడా ఆయన ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకోవడం జరిగింది. అయితే కొంతమంది మాత్రం ఇవన్నీ ఒక్కోటి కలిపితేనే వస్తుంది, మొత్తం సంఖ్యాపరంగా చూసుకుంటే అంతేం లేదు, ఏదో వర్మ స్ట్రాటజీ ఫాలో అవ్వాలి కాబట్టి ఏదో ఆయన బిజినెస్ పరంగా అలా వాడుకుంటున్నాడు తప్ప ఇదేం పెద్ద న్యూస్ ఏం కాదు అని చెప్పేసి ఇంకొంతమంది అయితే చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా కూడా వర్మ గారు మాత్రం ప్రతిదానికి ఏదో ఒక లాజిక్ ఉంటుందండి. సో ఇప్పుడు ఎన్టీఆర్ గారి రిలీజ్ సినిమా లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా విషయంలో కూడా ఇలాంటి లాజిక్ని ఒకటి తీసుకొచ్చారు వర్మ గారు. ఇంకొక విషయం ఏంటంటే బేసిక్గా ప్రతి షో కూడా మార్నింగ్ ఒక ప్రీమియర్ షో, మార్నింగ్ షో పడిపోతుంది 8:45కి. మరి వర్మ గారు 12కి సినిమా అన్నారు కాబట్టి పొద్దున్నే మార్నింగ్ షో కూడా లక్ష్మీ ఎన్టీఆర్ ఉండదు అనేది కూడా ఇంకొక రకంగా స్పష్టం అవుతుంది. ఏదేమైనా కూడా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, మార్చి 22న కన్ఫర్మ్గా రిలీజ్ అవుతుందని చెప్పేసి ఆయన క్లారిటీ ఇవ్వకనే ఇచ్చేశారు. కాబట్టి సినిమా కోసం మనం అందరం వెయిట్ చేద్దాం. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ ఇచ్చేలా షేర్ చేయండి. థ్యాంక్ యూ.